వరంగల్ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని పరిస్థితి వరంగల్ ప్రజలే ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది? అభివృద్ధి పరంగా జిల్లా వెనుకబాటుకు కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. వరంగల్ జిల్లా ప్రజలు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వివిధ సమస్యలపై గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎక్కడికి వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయం ఎక్కడ ఉందో చిరునామా దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడైనా వివిధ ప్రభుత్వ శాఖల ఆఫీసులు జిల్లా కేంద్రంలోనే ఉంటాయి. విచిత్రం ఏమిటంటే అసలు వరంగల్ జిల్లాకు కేంద్రమే లేదు. వరంగల్ జిల్లా ఏర్పడి 9 ఏళ్లవుతున్నా జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు సొంతంగా కలెక్టర్ కార్యాలయ భవనం లేకపోవడంతో హన్మకొండ జిల్లా కేంద్రంలో ఓ పాత భవనంలో ఇప్పటికీ కొనసాగుతోంది. జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ కార్యాలయాలు కూడా హన్మకొండలోనే ఉన్నాయి. దీంతో పేరుకు వరంగల్ జిల్లా అయినా పరిపాలన అంతా హన్మకొండ జిల్లా కేంద్రం నుంచే కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఏ జిల్లాలో లేదు, ఒక్క వరంగల్ కు తప్ప. ఫలితంగా పర్యవేక్షణ కొరవడి పరిపాలన కుంటుపడుతోంది. అభివృద్ధి పరంగా జిల్లా వెనుకబడుతోంది. వరంగల్ జిల్లా కేంద్రం ఎక్కడ అనేది ఇప్పటికీ తేలలేదు. వాస్తవానికి కలెక్టర్ కార్యాలయం ఎక్కడ ఉంటే అదే జిల్లా కేంద్రం. కానీ విచిత్రం ఏమిటంటే వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం హన్మకొండ జిల్లా కేంద్రంలో కొనసాగుతోంది. జిల్లాల పునర్విభజన తర్వాత గత బీఆర్ఎస్ సర్కార్ సమగ్ర జిల్లా కార్యాలయాల సముదాయం పేరుతో ప్రతి జిల్లాలో అన్ని హంగులతో కూడిన కలెక్టర్ కార్యాలయాల భవనాల నిర్మాణాన్ని చేపట్టింది. హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనం పూర్తయింది. కానీ వరంగల్లోనే ఇప్పటి వరకు పూర్తి కాలేదు. కలెక్టర్ కార్యాలయ భవనాన్ని ఎక్కడ నిర్మించాలనే విషయంలో చాలా కాలం వరకు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఎట్టకేలకు వరంగల్లోనే నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందుకు అజాహీ మిల్లు స్థలాన్ని ఖరారు చేశారు. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు హన్మకొండలోని నక్కలగుట్ట పాత నీటిపారుదల శాఖ భవనంలో వరంగల్ కలెక్టర్ ఆఫీస్ ను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అలా 9 ఏళ్లు గడిచిపోయినా ఇప్పటికీ వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం హన్మకొండలోనే కొనసాగుతోంది. అయితే కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనుల పురోగతి చూస్తుంటే భవనం పూర్తి కావడానికి చాలా కాలం పట్టేట్టుంది. వరంగల్ జిల్లా పరిస్థితి రాజధాని లేని రాజ్యంగా మారిపోయింది. ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్య కార్యక్రమాలు, సభలు, సమావేశాలన్నీ కూడా హనుమకొండ కేంద్రంలోనే జరుగుతున్నాయి.